ఎవరైతే సత్యమని యేసుక్రీస్తును ప్రకటించకుండా ఆపుతున్నారో ఆ ప్రతి రాష్ట్రం కూడా దేవుని ఉగ్రత, దేవుని కోపం అనుభవించబోతున్నారు. అతి త్వరలోనే దేవుని కోపం వారి మీదకి దిగి రాబోతుంది. అయితే ఈరోజు ఇక్కడ అంటున్నాడు, వాక్యంలో చూసినట్లయితే దేవుని కోపం పరలోకం నుండి బయలుదేరుతా ఉందంట. బయలుదేరుతుంది. ఎందుకు దేవుని కోపం పరలోకం నుంచి బయలుదేరాల్సిన అవసరం ఏంటంటే సత్యమును ప్రకటించకుండా అనేక మంది అడ్డుపడుతున్నారు కనుక. ఎవరైతే అడ్డుపడుతున్నారో దుర్నీతి చేత, భక్తిహీనత చేత ఎవరైతే సత్యానికి అడ్డుపడుతున్నాడో ఆ అడ్డుపడిన ప్రతి ఒక్కరూ దేవునికి కోపానికి గురవుతారు. దేవుని కోపాన్ని గురి చేయడానికే పరలోకం నుంచి దేవుని కోపం బయలుదేరి భూమి మీదకి రాబోతుంది. ఆ ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకోసం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రికలో కూడా అదే విషయం చెప్తున్నాడు. రోమాలో అనేక మంది సువార్త ప్రకటించడానికి అడ్డుకుంటున్నారు. నేను అంతకుముందు గతంలో చెప్పాను మీకు, ఎక్కడ 16-17